అలాగే దొడ్డాకులు వీరలక్ష్మి గారు వారు చిన్న కుమార్తె విషయంలో మరి ఫస్ట్లోను మరి ఆ బిడ్డకి వివాహం చేయాలని వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎక్కడికెక్కడికో తిరిగారు. అయినా మరి మరి ఆ కుమార్తె చాలా అందంగా ఉండేది. మరి అప్పుడు ఇంకా ఆర్తి కూడా ఎక్కువగా ఉంది. కట్నం ఎక్కువిచ్చి బాగా ఉన్నవాళ్ళకి చేయాలని వారు పెళ్లి చేయాలని ప్రయత్నించేవారు. అయితే చుట్టాడకం కుదిరేది కాదు. వారికి చాలా బాధ కలిగేది. ఈ ఆస్తి ఉంది, బిడ్డ అందగాడు, మనకి ఏ దోషం అడ్డమవుతుంది మన బిడ్డకి, మన నలుగురిలో ఎందుకు మనం మరి అవమానింపబడేలాగా జరుగుతుందని మరి ఆవిడ బాధపడుతుంటే ఎవరో లాదర్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని చేయించుకోండి, ఆయన ప్రార్థన చేస్తే పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవుతున్నాయి అని ఎవరో చెప్తే అప్పుడు ఈవిడ మా దగ్గరికి వచ్చింది. వస్తే సాయంకాలం ఇంటికి పోవా మరి బుజ్జికి ప్రార్థన చేయలేని పరిస్థితి అన్నీ ఉన్నాయి, కానీ ఉండి కూడా ఎందుకో అర్థం కావట్లేదు, ఏమి అర్థం అవుతుందో మరి ఏది జరుగుతుందని బాధగా ఉందని నువ్వు ప్రార్థన చేసి దేవుడు చెప్పేట సాయంకాలం ఇంటికి రామని నన్ను పిలిచినప్పుడు నేను ఇంటికి వచ్చి బుజ్జి మీద నెత్తి మీద అస్త వేసి ఇలా ప్రార్థన చేస్తుంటే ఒక స్టీరింగ్ పట్టుకుని ఒక కుమారుడు వాహనం నడుపుతున్నాడు, అలా కనపడ్డాడు. అప్పుడు అన్నాను ఆ ప్రార్థన చేసి అస్తం చేసి అమ్మ వెంటనే పెళ్లి కుదురుతామో స్టీరింగ్ పట్టుకుని వాహనం నడుపుతున్నారు, అది కారు ట్రాక్టర్ లాగే నాకు తెలియదు, కానీ స్టీరింగ్ చేతులు కనపడుతున్నాయి, ఆయనతోటి పెళ్లి కుదిరిపోతాను. అప్పుడు చెప్పాను. ఆ తర్వాత ఆవిడ అనుకున్నాడ ఇన్నాళ్ళు బట్టి పెళ్ళి అవ్వలేదని బాధపడ్డాం, నేను వెళ్ళిపోయాక ఇప్పుడు డ్రైవర్కి చేయాలా నా బిడ్డకి పెళ్ళి అని ఆవిడ కొంచెం మనసులో కొంచెం మళ్ళీ అదొక కొంచెం ఆలోచన బాధ కలిగినాను. అయినా మరి వారం రోజుకి చుట్టారకము వచ్చింది, వారికి వచ్చారట, చూసుకున్నారు. ఆయనకి 7 ఎకరాల పొలం ఉంది, ట్రాక్టర్ ఉంది, ఆయనే ట్రాక్టర్ తోడుకుంటాడంట. ఆయన సమయనే ప్రాంతీయ సమయంలో ఏ ట్రాక్టర్ మీద తోలుతున్నాడో ఆయన్ని అంటనే అక్కడికి తీపించారనమాట. నేను చెప్పాను మరి నిజంగా కూడా 7 ఎకరాల పొలం ఉంది, ట్రాక్టర్ ఉంది, ఒక్కడే కొడుకు అనేదానికి ఆవిడికి నిజంగా ఈ మాట్లాడినాక ఆమెకి ఎంతో సంతోషం కలిగింది. మరి ఆయన కూడా చాలా అందంగా ఉంటాడు, మరి చక్కగా ఆర్తిపరుడు, దేవుడు చూపించాడు. వారం రోజుల్లోనే చుట్టానికి వచ్చింది. మరి అలాగే 4వ వారం 5 అడుగు పెళ్ళి అయిపోయిందండి. దేవుడు గొప్ప అద్భుతం చేసాడు వారి చిన్న కుమార్తె విషయంలో. మరి అప్పటి నుంచి కూడా దేవుని వైపు తిరిగారు కుటుంబం. మరి ఇల్లు గురించి బాధ్యమా చెప్పాను, ఇల్లు కట్టుకుంటారు ఇక్కడ అని చూపిస్తున్నాను. దేవుడు అన్నాను ఉద్యోగం చేయమన్నారు, దేవుడు ఉద్యోగం ఇస్తానని చూపిస్తున్నాడు. దేవుడు ఆ ఉద్యోగం నీ కుమారుడికి ఎగరవద్దని చెప్పాను. అటు ఉద్యోగము దేవుడు ఇచ్చాడు, ఇటు ఇల్లు ఇచ్చాడు. మరి ఆ కుమారుడు పెళ్లి విషయంలో కూడా మరి అడిగారు, అది కూడా చెప్పాను ఇలా జరుగుతుందని. మరి ఆ కుమారుడు కూడా దేవుడు చూపించిన అమ్మాయితో పెళ్లి చేశాడు. వారి కుమార్తె విషయంలో కూడా అలాగే చూపించాడు, అలాగే జరిగింది. దేవుడు ఇంత సంతోషాన్ని ఇచ్చాడు మాకు అని వారు ఈరోజు ఈ సాక్ష్యం చెప్పుకున్నారు. మరి ఇంకా దేవుడి వైపు రావాలి, ఇంకా దేవుడి పరలోక రాజ్యానికి వారి కుటుంబం చేరాలి, చేరే గొప్ప కృప వారు పొందుకోవాలి రక్షణలోకి దేవుడి వైపు. మరి దేవుడి సాక్ష్యం దీవించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.